యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమపత్రిక 8:1-2 మాట్లాడుతున్నాయి. అన్యులు ప్రభు నమ్మిన వాళ్ళకి చేతబడి ఏం చేయట్లా, చేతబడి వల్ల ఏ పని అవట్లా. మరి మీరు ప్రభు నమ్మినారు, మీరు దేవుని యందు ఉన్నారు, యేసు రక్తంలో కడగబడిన మీకు ఏ చేతబడి ఉండదు. అన్ని మంత్రాలు తంత్రాలు ఏం పనిచేయవు. మంత్రాలకు చింతకాలు రాలుతాయి అన్నమాట వినాలి. ఎప్పుడైనా ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఈ మధ్య అయోమయం భక్తులు కూడా అవునండి దేవుడు నాకు చూపించాడు, మీకు చేతబడి చేశారు, పచ్చి అబద్ధం. తెలియక ఊహల్లో వస్తుంటాయి. వాళ్ళ భయాలతో బతుకుతారు. క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకస్తులు ఉన్నారు. ఈ మూఢనమ్మకస్తులు ఎప్పుడు ఏది జరిగినా బ్రదర్ ఏమైనా చేస్తుంటారు బ్రదర్, వీళ్ళకి దేవుడిచ్చిన బలం గురించి ఆలోచించరు, దేవుని వాక్యం గురించి ఆలోచించరు. కానీ ఏదో మరి ఎందుకండి అనారోగ్యం వచ్చింది? అనారోగ్యాలు ఎందుకు రావు? భూమి మీద ఉన్నప్పుడు దగ్గు, జలుబు, రంప, ఫీవర్, సరిగా తినకపోతే ఒక విధంగా, తిండి ఎక్కువైతే ఒక రకంగా, రకరకాల మార్పులు వస్తాయి. వయసును బట్టి కూడా, వయసు పెరుగుతుంటే కంటి చూపు తగ్గొచ్చు, షుగర్ కనపడవచ్చు, హై షుగర్, లో షుగర్, హై బీపీ, లో బీపీ, వీటన్నిటికీ చేతబడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకండి మరి ఇలా వచ్చింది? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదండి. అవును, వయసు పెరుగుతుంది, తినే ఆహారం సరిగా లేదు, వ్యాయామం లేదు, సరిగా నడవరు, తీసుకోవాల్సిన వేళకు ఆహారం తీసుకోరు, తీసుకోవాల్సిన నీరు తాగరు, తీసుకుంటే ఒకే రకమైన రకరకాలైన ఆయిల్స్ ఉన్నాయి, కల్తీ ఆయిల్స్ వచ్చేసాయి, కల్తీ ఫుడ్ తింటున్నారు. దీనివల్ల దేహం ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినప్పుడంతా ఎవరో ఏదో చేశారు అందుకే వచ్చిందేమో అంటే మీరు అనుమానం పడితే, అనుమానం పడేలా చేసేవాళ్ళు బోళ్ళు మంది. అసలు అనుమానం లేనోడు కూడా బ్రదర్ నాకేంటి బ్రదర్ ఈ సమస్య పోవట్లేదు, మీరు ప్రార్థన చేసినట్టు చేతబడి చేసి అతను భయంకరంగా చేస్తాడు అంటాడు. ఇది ఒక పచ్చాబద్ధం. ఈ మోసపూరితమైన మాటలు నమ్మకండి. ఎంతోమంది ఇలా చేతబడి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు విడిపించాడు. చేతబడలేదు, పాడలేదు. అసలు నమ్మొద్దు, వాటి గురించి పట్టించుకోవద్దు. అవి అన్యులకే పని చేయనప్పుడు మనకి ఎలా పనిచేస్తాయి? లూకా సువార్త 10:19 శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళరా అసలు ఈ తంత్రాలు, మంత్రాలు, చేతబడులు అసలు మాట ఎత్తొద్దు మీ నోటంట. చదువుకున్న వాళ్ళు కూడా మాటలు నమ్మేస్తున్నారు. ఏంటంటే అతను ఎవడో ప్రవక్త, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు చూపించాడు, వట్టి మాటలు. ఒకవేళ దేవుడు చూపిస్తే వెళ్ళగొట్టమని చెప్పండి, ఇప్పుడే వెళ్ళగొట్టమనండి. ఇప్పుడు కాదు, 7 వారాలు రండి, 21 వారం రమ్మంటే అది అబద్ధం అని తెలుసుకోండి. ఇలా చాలా మంది మోసపోతున్నారు. ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి.